ఈ ఉజ్జియా అనేవాడు యోధా రాజుల్లో 10వ రాజు. ఏ రాజండి? యోధా రాజుల్లో 10వ రాజు. అంటే ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, యోధా ప్రజల్లో కూడా రాజులను దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆమధ్య చర్య అంతటిని ముగించుకున్న తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పదవిని కుమారుడైన ఉజ్జియాకి ఆ రాజరికాన్ని ఇచ్చారు. రాజరికాన్ని ఇస్తే ఉజ్జియా చేసిన పని ఏంటంటే పిల్లరా, ఉజ్జియా చిన్నతనం నుంచి కూడా దేవుడి భక్తులు పెరిగిన వాడే. ఆ తల్లి యెరూషలేము కాపురస్తురాలు అని రాయబడ్డారు. యెరూషలేము కాపురస్తురాలు అంటే యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరం అనగా పిల్లలు అక్కడ ఆ స్థలంలో ఉంచబడింది. కాబట్టి చిన్నతనం నుంచి కూడా ఈ ఉజ్జియాకి దేవుని ఎందుకు భయభక్తులు నేర్పిన బిడ్డగా చూడవచ్చు. అయితే ఈ ఉజ్జియా చేసిన పని ఏంటంటే, దేవునికి అభిషేకం పొందుకున్నవాడు అనగా సుమారుగా 16 సంవత్సరంలో దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. ఎవరి 16 సంవత్సరాలు ఎవరికైనా రాజరికం ఇవ్వడానికి ఇష్టపడతారా? 16 సంవత్సరాలు అంటే మహా టీనేజ్ వయసు. అంటే అప్పుడప్పుడే ఎవరి కాలంలో వస్తున్నాడు అని అర్థం. అలాంటి వ్యక్తి ఎవరి కాలంలో వస్తున్నాడు కనుక ఇతనికి ఇస్తే ఏ ఉద్రేకంతో ఈ రాజ్యాన్ని పాడు చేస్తాడో అని తెలిసి చాలా మంది ఏమంటారంటే, అనుభవం ఉన్న వాళ్ళకి రాజరికాన్ని కట్టబెట్టాలని అనుకుంటారు. కానీ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇతడు చిన్నతనం నుంచే దేవుని యందు పెరిగిన వాడు కనుక, దేవుని యందు యథార్థత కలిగిన వాడు కనుక, దేవుని ఆశ్రయించిన వాడు కనుక, చిన్నతనం నుంచి తన తల్లి పెంచిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని రాజుగా చేశాడు. 16 సంవత్సరాలకి రాజుగా చేశాడంటే నిజంగా అది ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయండి. పిల్లరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏదైనా ఇవ్వగలడు. నమ్మకం లేని చోట దేవుడు కార్యాలు చేయలేడు. అందుని బట్టి ఈ ఉజ్జియా చేసిన పని ఏంటి అని అంటే, 16 ఏళ్ల రాజుగా ఎన్నుకున్న తర్వాత ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని యందు యథార్థంగా ఉన్నట్టుగా మన బైబిల్ గ్రంథాల్లో చదువుకున్నాం. అయితే ఇతడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 52 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ పరిపాలనలో అతడు ఎలా చేశాడు అనేదంటే పిల్లరా, దేవుడిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసుకుంటూ వచ్చాడు. దేవుడిని ఎప్పుడైతే పక్కన పెట్టాడో అతనిలో ఒక చిన్న గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని బట్టి కిందకి దిగిపోయాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే పిల్లరా, చాలా మంది దేవుడిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటారు. మొదట్లో ప్రభువులో ఉన్నప్పుడు చాలా బలవంతులుగా, ప్రార్థనాపరులుగా, విశ్వాసవీరులుగా, దేవునికి భయభక్తులు కలిగిన వారుగా, దేవుని యందు నమ్మకం కలిగిన వారుగా, ఏదైనా ప్రార్థన 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 అని నోటంట పదే వచ్చే మాటలు ప్రారంభంలో ఉంటాయి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ప్రారంభంలో కొంతమందికి ఏమంటో తెలుసా? గర్వం వస్తుంది. ఎందుకు గర్వం? డబ్బులు చూసి గర్వం ఏంటి? కొంతమంది పదవులు చూసి గర్వం, కొంతమందికి ఆస్తులు చూసి గర్వం, కొంతమందికి కుటుంబ బలాన్ని బట్టి గర్వం. వీళ్ళారా ఇలాగ అన్ని గర్వాలు కూడా లోపలికి వెళ్ళిపోతే ఇంక దేవుడి మాట ఏమంటారు ప్రజలు? దేవుడి మాట వినడానికి కదా దేవుడికి తీసుకొచ్చి వీళ్ళారా. అందుకోసం వీళ్ళు అంటాడు కదా, ఉజ్జియా అనగానే మాటకు యెహోవాయే నా బలం అని అర్థమైన వారు ఈ మాట నేను చెప్పాడు. ఉజ్జియా అనగా యెహోవాయే నా బలం అంటే దేవుడి బలం చూసుకుని ఎదిగేవాడు, దేవుడి అండ చూసుకుని ఎదిగేవాడు. దేవుడి తప్ప నాకు ఏమి అవసరం లేదని సర్వస్వం ఆయన మీద ఆడుకున్న వ్యక్తి. చివరికి ఏమైంది అంటే వీళ్ళరా, మీరు ఒకసారి ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠము ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా
ద్రోహము చేయగా ఏం చేసుకుంటారు? ఏం చేయబడ్డారు? అతడు స్థిరపడిన తర్వాత మనసులో ఏమొచ్చిందమ్మా? అమ్మా ఏమొచ్చింది? గర్వం వచ్చింది. కొంతమందికి గర్వం ఉంటుంది కదా. ఎందుకు వచ్చిందా గర్వం అంటే, వెనకాల ఏదైనా ఆస్తుపాస్తులు చూసుకున్నారంటే గర్వం ఉంటారు, కుటుంబాన్ని చూసుకున్నారంటే గర్వం ఉంటారు. కొంతమందికి డబ్బులు చూసే కొద్ది గర్వం, వాళ్ళని దేవుడు అభివృద్ధి పొందే కొద్ది కొంతమంది గర్వం. వీళ్ళరా ఈ గర్వం అనేది నీ జీవితంలో ఉంటే దేవుడు మాట్లాడుతుంది, గర్వానికి ముందు నాశనం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది.